ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటం ఉంటుంది. శరీరమేమో ఎంతసేపు సుఖపడాలని చూస్తూ ఉంటుంది. మన శరీరము ఎంతసేపు సుఖపడాలని కోరుకుంటుంది, ఎంతసేపు విశ్రాంతి కోరుకుంటుంది. ఆత్మ ఏమో దేవుని ఆరాధించాలని కోరుకుంటుంది. ఎప్పుడైనా అనిపించిందా మన మనసులో దేవుని మందిరం పోవాలని? శరీరమేమో బాగా నీరసం ఉంది కదా, వచ్చేవారం పోదాంలే అని శరీరం చెప్పడం. శరీరమేమో నీరసంగా ఉంది కదా, జ్వరం వచ్చింది కదా, అనారోగ్యం ఉంది కదా, వచ్చేవారం పోవచ్చని శరీరం అంటుంది. ఆత్మ ఏమంటుంది? లేదు లేదు, ఎంత అనారోగ్యం ఉన్నా సరే నేను వేసే మందుని పోవాల్సిందే అని ఆత్మ తొందర పెడతా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే శరీరానికి లోపడతా ఉంటాం. లేదంటే కొన్ని కారణాలు చూపిస్తూ ఉంటాడు. టైం లేట్ అయిందనో, లేదా ఆటో దొరకలేదనో, బస్సు దొరకలేదనో, లేదంటే ఇంటికి చుట్టాలు వచ్చారు కదనో, లేదంటే వంట చేయలేదనో, ఇలా కొన్ని కారణాలు చూపిస్తూ ఉంటాడు. లేదంటే పిల్లకు బాగలేదనో, పిల్లగాని బాగలేదనో, లేదంటే పని ఉందనో. ఇవన్నీ సాతానుడు కల్పించే కారణాలు. ఇందాక మనం చెప్పినాం కదా, ఆత్మకి శరీరానికి ఎప్పుడు పోరాటమే. ఆత్మేమో ప్రభుని స్తుతించాలని కోరుకుంటుంది, శరీరమేమో తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ వారం కాకపోతే వచ్చే వారం పోవచ్చులే అన్నట్టుగా.